GX9 న్యూస్. సుప్రీంకోర్టు ధర్మాసనం జడ్జిమెంట్ డే ABCD వర్గీకరణ అమలై 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో MRPS నాయకులు కత్తి సోమరాజు మాదిగ ఆధ్వర్యంలో డాక్టర్ BR అంబేద్కర్, బాబు జగజ్జీవనరావు విగ్రహాలకు పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. కత్తి సోమరాజు మాదిగ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ధర్మాసనం ABCD వర్గీకరణ న్యాయమైన తీర్పు ఇచ్చిందని, MRPS వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఎస్సీలో ఉన్నటువంటి 59 ఉపకులాలకు న్యాయం చేసే విధంగా ABCD వర్గీకరణ మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల పాటు బడుగు బలహీన వర్గాల కోసం అలుపెరగని పోరాటం, ఉద్యమాలు చేసి అంతేకాకుండా ఎన్నో అవమానాలు, కేసులు భరించారని ఆయన అన్నారు. విద్యార్థులందరూ బాగా చదివి వర్గీకరణ ఫలాలు పొందాలని అన్నారు. వర్గీకరణలో ఉద్యమ పోరాటంలో అమరులైన వీరుల కోసం మౌనం పాటించారు MRPS నాయకులు. ఈ కార్యక్రమంలో MRPS నాయకులు, MRPS యూత్ విద్యార్థులు పాల్గొన్నారు. BR అంబేద్కర్ కు, బాబు జగజ్జీవనరావు గారికి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే ఆనాటి మహనీయులు మనకు డాక్టర్ BR అంబేద్కర్ రాజ్యాంగం రచించిన విధంగా అమలుకి ఇంకా అమలు కాకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆనాడు మహనీయులు సాధించలేదు కానీ ఆ యొక్క అమలు పెట్టారు. కానీ ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఆయన కృషితో ABCD వర్గీకరణ సాధనకు ఎంతో దోహదపడింది. అందు నిమిత్తము ఇప్పుడున్న విద్యార్థులందరూ కూడా ABCD వర్గీకరణ ఫలాలు పొంది ఉద్యోగరీతిలో అలాగే ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని, ఆయన యొక్క ఆశయాల సిద్ధాంతంగా మనం నడవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కోరుకొండ మండలం, తూర్పుగోదావరి జిల్లా. ఈరోజు MRPS 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో, అలుపెరగని పోరాటంలో పోరాడిన మందకృష్ణ మాదిగ గారి పోరాటం ద్వారా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనప్పటికీ మాదిగల ఆకాంక్ష నెరవేర్చిన మహాన్ నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు. ఈ యొక్క పోరాటం ఫలిత భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆగస్టు 1న SC వర్గీకరణ అమలు చేయాల్సిన తీర్పు మాదిగలకి నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు ఇది. ఈరోజు వర్గీకరణ జరిగిన సందర్భంగా SC కులాల్లో 59 ఉపకులాలకి న్యాయం జరగాలని మందకృష్ణ గారి మాదిగ పట్టుదల, కృషి ద్వారా ఈ వర్గీకరణ విజయం సాధించిన రోజుగా మేమందరం గ్రామం తరపున విజయోత్సవం జరిపించుకున్నాం. దోసకాయలపల్లి గ్రామంలో అంబేద్కర్, జగజ్జీవనరావు ఇద్దరికి కూడా పూలమాలలు వేసి సత్కరించడం జరిగింది. అంబేద్కర్ ఆశయాలకి అనుగుణంగా మందకృష్ణ మాదిగ గారు జాతి కోసం ఎంతో పోరాటం చేశారు. అందులో భాగంగానే విద్యార్థులు ప్రధానంగా SC వర్గీకరణ అయ్యింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకొని అన్నగారు ABCD వర్గీకరణ కోసం ఎంతైతే పోరాటం చేశారో అందులో భాగంగా మీరు కూడా విద్యార్థులు బాగా చదువుకొని ఆ SC వర్గీకరణ జరిగింది కాబట్టి ఆ ఫలాలు మీరు అందరూ పొందుకోవాలని ప్రతి ఒక్కరు కూడా మేము కోరుకుంటున్నాం. అలాగే మా దోసకాయలపల్లి నుంచి కూడా ప్రధానంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కృష్ణ మాదిగ గారికి ఈ కృషి చేసిన కృష్ణ మాదిగ గారు, అలాగే అమరవీరులు, ఈ పోరాటంలో ఎంతో మంది అమరవీరులు ఆ ప్రాణత్యాగాలు చేశారు. ఎందుకంటే SC వర్గీకరణ అయితే ప్రతి ఒక్కరు కూడా సమాజ న్యాయం జరుగుతుందని వాళ్ళ ప్రాణాలు అర్పించారు. అందులో మనం విద్యార్థులు కూడా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా తల్లిదండ్రుల మాటలు వాళ్ళకిచ్చి బాగా చదువుకొని కృష్ణ మాదిగ గారు అడుగుజాడల్లో నడుచుకోవాలని కోరుకుంటున్నాం. జోహార్ 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 మాదిగ అమరవీరులకు జోహార్ జోహార్.